29వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 84వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క సన్నిధి కోసము మనం ఎంతో ఆశను కలిగి ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మందిర ఆవరణములను చూడాలి అని నా ప్రాణము ఎంతో ఆశపడుతూ ఉంది అని. ప్రభు యొక్క మందిరంలో ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించగలము. విశ్వాసులందరితో మనం చేసే ఆరాధన, ప్రభుతో మనకున్న సంబంధము ఇంకా బలపరుచుకోవడానికి దేవుని మందిరము బాగా ఉపయోగపడుతుంది. అలా అని దేవుని మందిరం ఉన్న చోటే దేవుని సన్నిధి ఉంటుందని కాదు. ఇక్కడ కీర్తనకారుడు దేవుని మందిరము అని ఒక స్థలం గురించి మాట్లాడటం లేదు, కానీ ప్రభు యొక్క సన్నిధిని బట్టి తనకున్న ఆశను తెలియచేస్తూ ఉన్నాడు. మనం ఎంతో ఇష్టపడే వ్యక్తుల నుండి మనం దూరంగా ఉన్నప్పుడు మన హృదయంలో బాధ, వారిని చూడాలి, మాట్లాడాలి అని ఆశను కలిగి ఉంటాము. ఇటువంటి ఆశను మనం ప్రభు పట్ల కలిగి ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభువునకు తనకు ఉన్న దూరాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ప్రభు సన్నిధిలోనే ఉండాలి అని ఎంతో ఆశగా ఉన్నాడు. ప్రభు పట్ల తనకున్న గొప్ప ప్రేమను మనం ఈ వాక్యంలో గమనించవచ్చు. మనము కూడా ప్రభు పట్ల గొప్ప ప్రేమను కలిగి ఉండాలి. ప్రభు నుండి దూరం వెళ్లే వారముగా ఏమాత్రము ఉండకూడదు. అది మనకు, మన కుటుంబాలకు ఏమాత్రము మంచిది కాదు. ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి ఎంతో ఆసక్తిని కలిగి ఉండాలి. ప్రభు యొక్క సన్నిధిలోనే మనము నిజమైన సంతోషము, శాంతిని, సమాధానమును పొందగలము. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మీ సన్నిధిని ఎంతో ప్రేమించే వారముగా మేము ఉండాలి తండ్రి. ఏ విషయము మమ్మల్ని మీ సన్నిధి నుండి దూరం చేయకూడదు ప్రభువా. లోకానికి, లోకపు కార్యాలకు మా సమయాన్ని కేటాయించే వారముగా కాకుండా మీ సన్నిధిలో మా సమయాన్ని గడపాలి తండ్రి. ప్రతిదినము మీ సన్నిధిని మేము గొప్పగా అనుభవించాలి ప్రభువా. మీ సన్నిధిలోనే నిజమైన సంతోషము, శాంతి, సమాధానాలు ఉన్నాయని గ్రహించి ప్రతిదినము ఆత్మీయముగా బలపడటానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.